హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నామండి. ఈరోజు సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఒక క్యారెట్ అండి, సోయా సాస్, ఉప్పు, కారం, ధనియాల జీలకర్ర పొడి, 4 ఎగ్స్. దీనికోసం పచ్చి బఠానీని వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకోవాలండి. దీనికోసం 4 ఎగ్స్ తీసుకుని ఒక బౌల్లో పగలకొట్టి దాన్ని ఆ 4 ఎగ్స్ని బాగా బీట్ చేయాలండి. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ మా హస్బెండ్ చేస్తున్నారండి. మా హస్బెండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగా చేస్తారు. ఈ వీడియోలో మంచిగా క్లారిటీగా చూపిస్తారు, చూడండి సింపుల్గా ఎలా చేసుకోవాలనేది. ముందు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ పోసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బీట్ చేసుకున్న ఎగ్ని దాంట్లో వేసుకొని మంచిగా తిప్పుతూ కుక్ చేసుకోవాలండి. ఎగ్ ఎంత బాగా వేగితే ఫ్రైడ్ రైస్ అంత బాగా వస్తుందండి. దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ, కొత్తిమీర, క్యారెట్ అన్నీ వేసుకుని బాగా కుక్ చేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టుకున్న గ్రీన్ పీస్ని దాంట్లో వేసి ఆయిల్లో మంచిగా కుక్ అయ్యేటట్టు కుక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వండి చల్లారి పెట్టుకున్న రైస్ని దాంట్లో వేసేసి మంచిగా తిప్పుకోవాలి. ఇంతలో మనం ఒక స్పూన్ ఉప్పు, ధనియాల జీలకర్ర పౌడర్, ఒక స్పూన్ కారము అంతా వేసి ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ రైస్కి పట్టేటట్టు తిప్పుకోవాలండి గరిటెతో. దీనిలో సోయా సాసు ఒక స్పూన్ దాంట్లో వేసి తిప్పుకోవాలండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేస్తే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. మా బాబుని వాళ్ళ డాడీ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ఉందని అడుగుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.